ఎంత హ్యాపీగా కనపడుతుంది. వీడికి ఏ బాధ ఇబ్బందిలో విమానం కొనడానికి మీకు అనిపిస్తుంది కాదు. అన్ని బాధలే, కష్టాలే, ఇబ్బందులే, శ్రమలే, పోరాటాలే, తరం పడుతున్నాం. కానీ దీన్ని ముగింపు నాకు తెలుసు. ఇక్కడ మునిగితే ఎక్కడ తేల్తామో తెలుసు. ఈ బాధల్లో ఉండవు, అసలు లెక్క ఉండదు. ఈ నిరీక్షణతో కూడిన ఉత్సాహం మనం కలిగి ఉండాలంట. ఆమేన్. చాక్లెట్ చేతులు పెడితే పిల్లోడు కూడా నవ్వుతాడు సార్. దాని పెద్ద పెద్ద క్వాలిటీ ఏం కావాలి కనుక. ఏమండి, చెరసాలలో ఉండి సంతోషంగా పాటలు పాడినోడు సంగతి ఏంటి? అగ్నిగుండములో గిరగరా తిరిగి హల్లెలూయా చెప్పినోడు సంగతి ఏంటి? మరి దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆనందంగా ఉండి పాటలు పాడాలి. ఆనందంగా ఉండే పాటలు కాదు, ఆనందంగా ఉండి పాడాలి పాటలు. దేన్ని బట్టి ఆనందించాలి? డబ్బుని బట్టా, తిండి బట్టి, అందాన్ని బట్టా, బలాన్ని బట్టా కాదు. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన రక్షణను బట్టి, పొందబోతున్న మహిమను బట్టి, మొత్తంగా ఇవన్నిటికి కారకుడైన ప్రభువుని బట్టి, ఈ యొక్క శ్రమలలో, కష్టాల్లో, బాధ